గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. కాసేపట్ల ఆన్లైన్లో ఉంటా, మీతోటి నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకుందాం. నా వాయిస్ సరిగా వస్తే కనుక మీరు చెప్పండి, బాగానే వస్తుంది, లేకుంటే వినబడతలేదు. ప్లస్ మీరు కనెక్ట్ అవుతున్న కొద్దీ ఇది ప్యూర్గా మొత్తం తెలుగులోనే మాట్లాడుకుందాం. ఎందుకంటే మన క్లయింట్స్ అందరు ఎక్కువ నాన్ స్పీకింగ్ తెలుగు స్పీకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా పెట్టు అంటే ఇంగ్లీష్లో పెడతా ఉంటా అప్పుడప్పుడు. అది లేకపోతే ముల్లా ఖదీర్ బాషా అట. హాయ్ సార్, హాయ్ బ్రదర్. ఆర్ఎల్ఈ హాయ్ సార్, హాయ్ బ్రదర్. సౌమ్య వల్లభ్ ఆడిబుల్ సార్, నమస్తే అమ్మ. బాగానే వస్తుంది, ఓకే రైట్. సో ఏం లేదండి, అలా ఏమి అజెండా ఏం లేదు, ఏమి వ్యవహారం లేదు, ప్యూర్ తెలుగులోనే మాట్లాడుకుందాం. మీరు ఏది అడిగినా సమానం చెప్తుంటే ఒక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, మర్చిపోకుండా. రజనీకాంత్ ఎస్వి, నమస్కారం సార్. నమస్తే బ్రదర్. లోన్ వుల్ఫ్, నైస్ టు కనెక్ట్ విత్ యూ సార్. హలో హలో అండి. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, శ్రీనివాస్ ముద్దసాని, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా? ఏం నడుస్తుంది లైఫ్లో? సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ చేసుకోవాలంటే భయపడతారు, లేకపోతే డబ్బులు ఖర్చు అవుతాయని భయం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి కదా. వాణి 23 అట. హలో సార్. హలో అమ్మ. రాజశేఖర్ మెక్కొండ, హాయ్ అన్న. హలో బ్రదర్. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మ్యాక్సిమం మందికి ప్రాపర్గా తెలియకపోవచ్చు. శ్రీనివాస్ ముద్దసాని, సూపర్, హ్యాపీ టు హియర్ దట్ సార్. సో మీరు ఏదన్నా వెబ్సైట్కి వెళ్ళండి, వెబ్సైట్ లోపల టెలిమానస్ అని ఒకటి ఉంటుంది, గూగుల్లో కొట్టండి. రాజ్ కుమార్ అట. యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. అరే వస్తలేదా? అందరు వస్తుందని చెప్తున్నారు కదా, మంచిగానే. ప్రశాంత్ రెడ్డి, హాయ్ హాయ్ హాయ్. సో నేను ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, చూడండి. సో ఇది ఒక స్క్రీన్ గ్రాబ్. ఇది యాక్చువల్గా మీరు గూగుల్లోకి పోయి టెలిమానస్ అని కొట్టిరనుకోండి, ఈ టెలిమానస్ లోపల మీకు ఒక చిన్న వెబ్సైట్ లెక్క, ఒక చిన్న యాప్ లెక్క, చిన్న ఒక పోర్టల్ లెక్క, ఒక వెబ్ పేజ్ లెక్క ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇందు లోపల నంబర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు దొరకకపోతే నేను వీడియోలో చెప్తున్నా, ఇది రాసుకోండి దగ్గర. దీస్ ఆర్ ఆల్ టోల్ ఫ్రీ నంబర్స్, ఫ్రీగా మీరు మాట్లాడచ్చు. ముల్లా ఖదీర్ బాషా, బాగానే వస్తుంది సార్, ఓకే. సో ఇందులో నంబర్లు ఏంటిదంటే 14416, ఇదొకటి టోల్ ఫ్రీ నంబరు. 1-800-891-4416. సో మీరు ఇది చూడండి, మీరు మళ్ళీ తర్వాత దీని రీల్ని చూసినప్పుడు కూడా మీకు ఈ నంబర్ అగుపడవచ్చు. లేకపోతే గూగుల్లో టెలిమానస్ అని కొట్టండి, సో మీకు అది వస్తుంది. ఫైర్ బాక్స్ అట. హలో సార్. హలో. ఎస్, 14416. అది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది, 1800-891-4416. సో మీకు ఏమన్నా గ్రీవియన్స్ ఉన్నా కానీ, లేకుంటే సంథింగ్ ఏదన్నా కష్టం అనిపించినా, సూసైడల్ టెండెన్సీస్ అనిపించినా, లేకుంటే ఏదోటి సంథింగ్ దట్ యూ వాంట్ టు షేర్, ఏదో హెల్ప్ కావాలనిపిస్తే, ఇది గవర్నమెంట్ నంబర్స్. మీరు ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. 1 year అవుతుంది కావచ్చు దాదాపు, కానీ అంటే ఎవరు వాడుకోవరు దానికి తెలియక. వాళ్ళు కూడా ట్రైన్డ్ పర్సన్సే ఉంటారు, పర్లేదు, మంచి పని చేస్తారు, అందులో ఏమి ఇట్లా ఉండదు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినరు, సో సేమ్ డాక్టర్ అదే ట్రీట్మెంట్ చేస్తాడు, అదే మెడిసిన్ ఇది అది. ప్రైవేట్ హాస్పిటల్ పోయినరు, ఇంకొంచెం మోర్ కన్సర్న్, ఇట్లా అట్లా పేషెంట్ రిసీవింగ్ తీసుకునేది కేర్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. లోన్ వుల్ఫ్, కెన్ ఐ స్పీక్ విత్ యూ ఆన్ లైవ్? నో 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 అండి. ఫైర్ బాక్స్, బిజినెస్ సైకాలజీ వీడియోస్ చెప్పండి సార్. చెప్దాం. దానికి ఏంటిదంటే తప్పకుండా చెప్తా. ఫైర్ బాక్స్ అంటే అవి ఇప్పుడు ఫ్యూచర్లో పెడతా, వాటికి సంబంధించినవి. కొన్ని వరకు నేను పర్సనల్ కన్సల్టేషన్ ఇస్తూ ఉంటాను కదా, పర్సనల్ కోచింగ్ ఇస్తూ ఉంటాను కదా. అందులోపల కొంతమంది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లోపల ఒక హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది కాకుండా పీపుల్ ట్రేడింగ్ చేసే వాళ్ళ దాంట్లో ఉన్నారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా నా నాలెడ్జ్ కూడా ఎన్రిచ్ అవుతూ ఉంటుంది కదా. సో కొన్ని నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర నుండి, నేను కొద్ది వాళ్ళకి నేర్పిస్తా, అవి కొన్ని విషయాలు చెప్తా. మ్యాక్సిమం అవి కొద్దిగా మన ఇంగ్లీష్లో పెడతా, తెలుగు, తెలంగాణ తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో పెడతా. ప్యూర్ తెలుగులో మన వల్ల కాదు, ఇంగ్లీష్ది కూడా మన బట్లర్ ఇంగ్లీష్లో ప్యూర్గా కాదు కాబట్టి అందులో పెడతా, చూడండి.
వస్తాయి వీడియోస్ వాటితో పాటు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందరు అడుగుతూ ఉంటారు, పరిశాన్ అవుతూ ఉంటారు. ఇది ఎందుకంటే నాకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఈ నంబర్లు మంచిగా రాసి పెట్టుకోండి. ఎక్కడన్నా ఈ నంబర్లకు మీరు కనుక కాల్ చేస్తే కనుక మీకు డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఏ టైం అయినా కానీ దానికి సంబంధించిన మీకు ఏదన్నా కౌన్సిలింగ్ కావాలంటే దే ఆర్ దేర్ టు హెల్ప్ యూ ఇట్లా. సో ఇది ఫ్రెండ్స్, బాగా జరుపుకున్నారా కృష్ణాష్టమి? మార్నింగ్ లేచి టెంపుల్కి పోవడో లేకపోతే ఏదన్నా మెడిటేషన్ చేసుకున్నాడో. అందరు ఇంకోటి చెప్తా, అసలు ఎప్పుడు అందరికీ దే డజంట్ నో ది వాల్యూ ఆఫ్ మెడిటేషన్. మీరు మీ లోపల ఎంతమందికి అసలు మెడిటేషన్ వచ్చు, ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసారు, లేకపోతే మీ లైఫ్లో ఏదన్నా ఒక చిన్న టైంలో ఇన్కార్పొరేట్ చేసుకున్నారు? అంటే ఇది చెప్పడానికి చాలా ఏదో స్పిరిచువల్ కాన్సెప్ట్ లెక్కనో లేకుంటే ఏదో బోరింగ్ కాన్సెప్ట్ లెక్కనో ఉంటుంది, కానీ కష్టం అనిపించినా నష్టం అనిపించినా కానీ ఒక 10 minutes ఒక కామ్ ప్లేస్లో కూర్చొని, లేకుంటే ఇట్లా నా లెక్క కాంపౌండ్లో, నేను ఎప్పుడు ఇవి బయట కాంపౌండ్లో కూర్చొని రికార్డు కొడతా. ప్లస్ ఆఫ్టర్నూన్ టైంలో ఏదైనా థెరపీ సెషన్స్ ఉన్నా కానీ ఐ వుడ్ లైక్ టు సిట్ అవుట్ సైడ్. ఎవరు ఉంటారు, మన ఇంట్లో ఎవరు ఉంటారు కాబట్టి ప్రైవసీ ఉంటుంది. దెన్ బాగా అనిపిస్తుంది నాకు. ఐ కెన్ బీ మోర్ ఓపెన్ అండ్ మంచి మంచి థాట్స్ వస్తాయి. సో కనీసం ఒక 10 minutes మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదిగాక ఇంకో కొంతమందికి నేను చెప్పే సలహా ఏంటిదంటే, మార్నింగ్ టైం లోపల మీరు లేచినాక వెంటనే మనం ఇమీడియట్గా ఫోన్ తీసి ఏదో ఒక హారిబుల్ న్యూసో, చెడ్డ న్యూసో, లేకుంటే సమ్ గాసిపో, లేకుంటే సమ్ హేట్రెడో, సంథింగ్ ఏదో చూసే బదులు ఒక 15-20 minutes దాకా ఫోన్ ముట్టకుండా ఉండండి మార్నింగ్ టైం లోపల. దెన్ ఏదన్నా ఒక కారణం చూసుకొని టైమర్ ఆన్ చేసుకొని, లేకుంటే ఏదైనా దాంతో ఒక 1 minute కంటిన్యూస్గా నవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే యువర్ డే విల్ స్టార్ట్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. అండ్ మీకు అది ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మన పైన ఏదో రకమైన బురద జల్లుతుంటారు, లేకుంటే సంబడి క్రియేటింగ్ సమ్ సోర్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ లైఫ్ ఉంటుంది. అది కాకుండా ఏదో ఒకటి వస్తుంటాయండి తలకాయ నొప్పులు. జీవితం అంటేనే మనకు తెలియని ఏదో ఒకటి ఎదురవుతుంటాయి. సో వాటిని ఎదుర్కోవాలంటే మనం ఏదో ఒక కోపింగ్ మెకానిజం నేర్చుకోవాలి కదా. సో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మీరు ఏమీ ఇన్వెస్ట్ చేయకుండా చేసుకునేటివి ఎంత ఆల్కగా ఉన్నాయి. మార్నింగ్ లేచి ఒక 1 minute కారణం లేకుండా కంటిన్యూస్గా ఏదో ఒక వీడియో చూస్తారా, కామెడీ గుర్తు చేసుకుంటారా, మీ లైఫ్లో సంఘటన గుర్తు చేసుకుంటారా. కొన్నిసార్లు నా లైఫ్లో నేను ఎట్లా అనిపిస్తా అంటే, నా లైఫ్లో జరిగిన చెడు ఉంటుంది చూసారా, టెన్షన్ పడ్డ విషయాలు, లేకపోతే ఏదైనా దరిద్ర కొట్టు సంఘటనలు, ఆ టైంకి అరే బాబు బతుకమ్రా, లేకపోతే ఈ టైం గడిస్తే చాలరా అనే సందర్భాలు ఉంటాయి చూసారా. సో అవి గడిచిపోయిన తర్వాత కాలంలో గుర్తు చేసుకుంటే మనం పడ్డ బాధలు అవి కామెడీ అనిపిస్తాయి. సో మనం నవ్వుకోవడానికి ఏదన్నా గుర్తు చేసుకోవచ్చు. సో కావాల్సుకొని అవి గుర్తు తెచ్చుకొని ఒక 1 minute నవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి చెప్తా మీకు, లైఫ్ లోపల మరి కైండ్ ఆఫ్ వీఆర్ లైక్ పైలింగ్ ఆఫ్ షిట్ ఉన్నది, పైలింగ్ అప్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నది. ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయని మనకు అనిపిస్తే కనుక స్టార్ట్ రైటింగ్ ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ అని చెప్తా నేను. అంటే ఇప్పుడు ఒక పుస్తకం తీసుకొని, ఒక పేపర్ తీసుకొని, ఒక బుక్ కొనుక్కోండి, పక్కకు కొనుక్కొని ఆ రోజు గడిచిపోయిన తర్వాత నైట్ పూట పడుకునబోయే ముందు ఆ గ్రాటిట్యూడ్ జర్నల్ లోపల సే థ్యాంక్స్ టు ది గాడ్ ఆర్ థ్యాంక్స్ టు ది యూనివర్స్ ఆర్ దేవునికి కానీ, మీరు నమ్ముకున్న శక్తికి కానీ, లేకుంటే మీ ఫ్యామిలీకి కానీ, మీకు కానీ కృతజ్ఞతలు చెప్పుకోండి. అందులో రాయండి థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనేటోడు మీకు సంబడి బ్రాట్ యూ గ్రాసరీస్. సో ఆ టైం లోపల థ్యాంక్ యూ రమేష్ అని రాసుకోండి. దానిపైన లోన్ వుల్ఫ్ సార్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ప్రొవైడింగ్ మెంటల్ వెల్నెస్ సపోర్ట్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. అది నాకు మంచి ఒపీనియనే ఉన్నది లోన్ వుల్ఫ్. కానీ ఏంటిదంటే అది పాసిబుల్ కాదు. మన స్కూళ్ళని చూసారు ఎప్పుడన్నా, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్, ఐవీ లీగ్ స్కూల్స్ అంటారు తెలుసా. హైదరాబాద్లో ఒక, కరీంనగర్లో ఒకటి ఉన్నది, ప్లస్ వరంగల్లో ఒక 2 ఉన్నాయి, ఖమ్మంలో ఒకటి ఉన్నది. టాప్ స్కూల్స్, హైలీ పెయిడ్ స్కూల్స్, కాలేజెస్. అందులో కూడా ఎవరన్నా చూసారు ఎప్పుడన్నా కౌన్సిలరో, థెరపిస్టో, సైకాలజిస్టో
కనీసం వీక్లీ ఒకసారి విజిట్ చేసేటోడు ఎవడన్నా చూసిరా? కనిపించాయి. సో అది ఏ నాన్ సెన్స్ రోల్ లెక్క అనిపిస్తుంది. ఓకే, బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అనండి, లేకుంటే కల్చరల్ ప్రాబ్లం అనండి, ఏదన్నా అనిపించండి, కానీ వాళ్ళకి అది ఇంపార్టెన్స్ అనిపించకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఒక విజిటింగ్ థెరపిస్ట్ని పెట్టుకోవాలి. మంత్లీ ఒకడు విజిట్ చేసి ఒక హాఫ్ డే ఆడ ఉండి ఎవరైనా గ్రీవియన్స్ ఉంటే కనుక దే కెన్ ఫ్రీలీ ఓపెన్ డోర్ పాలసీ పెట్టాలి. అంటే ఏంటిదంటే సంబడీ విల్ బి సిట్టింగ్ ఇన్ హిజ్ రూమ్, ఆడ ఓపెన్ డోర్, ఆడ పర్మిషన్ ఉండదు, ఏముండదు, దే కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్, లోపలికి వచ్చేసి సార్ గిట్లా నాకు అనిపిస్తుంది, దీని గురించి మీతో మాట్లాడచ్చా? ఓకే మాట్లాడు, క్యారీ ఆన్. సో ఇది చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, వీఆర్ బిల్డింగ్ ఏ స్టార్టప్ ఆన్ దిస్. ఓకే, మంచిదే విషయం. అదేంటిదంటే అంటే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టార్టప్స్ పైన కూడా నాకు కైండ్ ఆఫ్ అంటే మంచి ఒపీనియన్ కాదు, కానీ దేర్ మెయిన్ ప్రియారిటీ ఈజ్ నాట్ టు హెల్ప్ అదర్ పార్టీస్, దే ఆర్ ట్రయింగ్ టు మిల్క్ ది వాట్ ఆ వాయిడ్ ఏదైతే ఉన్నదో దాన్ని పిండుకుందామా, లేకుంటే దాన్ని ఎట్లా యూజ్ చేసుకుందామా అనే అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. సో అది కానీ ఆ టైప్ ఆఫ్ కన్సర్న్ కాకుండా హ్యావ్ బిజినెస్ ఆస్పెక్ట్ మైండ్లో పెట్టుకొని దాంతోపాటు కొద్దిగా హెల్ప్ చేద్దాము, కైండ్ ఆఫ్ ఈ గ్యాప్ని ఫిల్ చేద్దాము అని ఒక వాల్యూ సిస్టమ్ని యాడ్ చేసుకోండి అని చెప్తాను నేను. మీకు కనుక ఆ వాల్యూ సిస్టమ్ ఉంటే కనుక దెన్ ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇది థ్యాంక్లెస్ ప్రొఫెషన్ అండ్ థ్యాంక్లెస్ ఇండస్ట్రీ టైప్ అన్నట్టు. అంటే ఏంటిది, ఇప్పుడు మీరు చేసేదానికి ఎటువంటి తెలియదు మీకు, మంచి జరిగినా చెడు జరిగినా నోబడీ విల్ గోనా కమ్ అవుట్ అండ్ సే దట్ బికాస్ ఆఫ్ ఫలానా స్టార్టప్, ఫలానా సైకాలజిస్ట్ నాకు సూసైడల్ టెండెన్సీస్ పోయినాయి, లేకుంటే నా లైఫ్ సెటిల్ అయింది, నా మ్యారేజ్ సెటిల్ అయింది, లేకుంటే వీఆర్ హ్యాపీలీ లివింగ్ టుగెదర్ బికాస్ ఆఫ్ దట్ అని ఎవరు చెప్పుకోరు. సో ఏంటంటే దాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మనం మన ధర్మంగా చేసుకుంటా ఎప్పుడు వెళ్ళగలుగుతారంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ వాల్యూ సిస్టమ్, ఆ వాల్యూ సిస్టమ్ని డెవలప్ చేసుకోండి అని చెప్తాను మీకు. సో అది చేసుకుంటే బెటర్. రెండోది ఏంటిదంటే కైండ్ ఆఫ్ స్టార్టప్ ది ఫీల్డ్ లోపల నాకు తెలిసి తెలుగు స్టేట్స్ లోపల బాగానే వర్కౌట్ అవుతుంది, ప్రొవైడెడ్ యూ నీడ్ టు డెవలప్ ప్రాపర్ నెట్వర్క్. అంటే ఎట్లా అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ అసోసియేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్కి అసోసియేషన్ అవసరం లేదు, కానీ టార్గెట్ దీస్ గురుకులాలు అన్నది ఒక టిపికల్ ఒక ప్రైవేట్ ఎంటిటీ అని చెప్పలేను, కానీ నాకు మాఫియా అనబుద్ధి అవుతుంది, కానీ అంటే మళ్ళీ ఏదో రపరప అని. ఇప్పుడు అటువంటి ఏంటంటే ఒక ఛానల్, ఒక కనెక్షన్స్ ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాయి. సో వాళ్ళని టార్గెట్ చేసుకోండి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ వీళ్ళకు కొన్ని తెలంగాణ అని పేరు పెట్టి వెనకాలేదో ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అది పెడతారు. వాళ్ళని టార్గెట్ చేయండి, వాళ్ళని కనెక్ట్ కండి. అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లోపల మెంటల్ హెల్త్ కేర్, ట్రైనింగ్ సర్వీసెస్, స్కిల్లింగ్ ప్రొవైడ్ చేయండి. దెన్ మీకు మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందని నేను చెప్తాను. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది అసలు? ఓకే. ఇంకోటి ఏంటిదంటే ఈ గ్రాటిట్యూడ్ జర్నల్కి వస్తాడని అడగండి, ఏం కాదు, పర్లేదు, క్వశ్చన్లు అడగండి, ఉంటా కాసేపు. ఇలా మంచిగా ఫ్రీగానే ఉన్నా, భోజనం చేసి ఇట్లా కూర్చున్నా హ్యాపీగా. పర్సనల్ క్వశ్చన్ ఏంటిది నీ క్వశ్చను? సర్వర్ ఏం పేరు చెప్సావుదా మాకు? వినయ్ అల్లే, కెన్ వీ లెర్న్ అండ్ బికమ్ సైకాలజిస్ట్ వితౌట్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదబ్బా. నాది అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అట్లీస్ట్ ఎంతో కొంత. నేను 2008 కంప్యూటర్ సైన్స్ పాస్డ్ అవుట్ ఇంజనీర్ని. టిల్ 2012 and 13 నేను నెట్వర్కింగ్ ఏరియాలో పనిచేసిన, జావా డెవలపర్గా పనిచేసిన, వేరియస్ ఫ్రీలాన్సింగ్ చేసిన. తర్వాత దెన్ ఐ గాట్ ఇన్ టు బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ సూసైడ్స్. ఆ టైం లోపల తెలంగాణ మూమెంట్ లోపల ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మూమెంట్, మీకు తెలుసో లేదో. సో ఏదో బాగా ఒక బాధలను, కష్టంలను సంథింగ్ వీ నీడ్ టు డూ ఏదో చేద్దామన్న ఉద్దేశం కొద్దీ ఆ టైం లోపల సైకాలజీ సైడ్ వచ్చిన అన్నట్టు. దెన్ ఐ డిడ్ మై ఎంఎస్సి సైకాలజీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఆ తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్ రెజల్యూషన్ అదొకటి నల్సార్కి వెళ్ళి అట్లా చేసిన. అంటే ఏంటంటే ప్రాపర్ ఇందు లోపల ఇది ఫీల్డ్ చేద్దామన్న ఒక ఉద్దేశం కొద్ది వచ్చిన. కానీ సైకాలజిస్ట్ ప్రొఫెషన్ వద్దని చెప్తా ఎవరైతే తొందరపడుతురో. ఆ సూట్ చూసి, ఆ బ్లేజర్లు చూసి, టైల్ చూసి, లేకపోతే
ఏదో ఉంటుంది కావచ్చు, కొంతమంది ఇట్లా మోటివేషనల్ స్పీకర్లు బయట స్టేజ్ల మీద ఇట్లా అని చెప్తుంటే అది చూసి అబ్బా మనం కూడా లేదో పోయి అనిపిస్తుంది. కానీ ఏంటిదంటే ఇట్స్ నాట్ ఫైనాన్షియల్గా రెమ్యునరేటివ్ ప్రొఫెషన్ కాదు. దెన్ ఇన్ సొసైటీ ఆల్సో నీకు పెద్ద అవగాహన ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు రియలీ సస్టైన్ ఇన్ దిస్ ప్రొఫెషన్ అనుకో, సో యూ నీడ్ టు గో అండ్ స్టే ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండాలి. హైదరాబాద్ కూడా పెద్ద యూస్ఫుల్ కాదు నేను చెప్తా. అంటే ఏంటిదంటే మీరు నిజంగా సక్సెస్ఫుల్ కావాలంటే మీరు ప్రాపర్గా సైకాలజీ చదివి దాంట్లో రాణించాలి, అది ఇది కావాలంటే బెంగళూరు అనేది బెస్ట్ ప్లేసు, చెన్నై అనేది ఓకే ప్లేసు, ఢిల్లీ కూడా సూపర్ ప్లేసు, ముంబై కూడా సూపర్ ప్లేస్. ఈ ఏరియాలలో మీరు ఉండి మీరు కనుక వాట్ అబౌట్ ది ప్రజెంట్ జనరేషన్ ఆన్ యువర్ ఒపీనియన్, దానికి ఎలాబరేట్గా అడుగు, నేను చెప్తా దాన్ని నా ఒపీనియన్. ఏ టాపిక్ మీద అడుగు, సూటిగా అడుగు, నేను చెప్తా. అదేంటంటే జనరిక్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇటువంటి ఏరియాల లోపల ఫైనాన్షియల్గా రెమ్యునరేటివ్ ఉంటుంది, ప్లస్ మీకు క్లయింట్లు వస్తారు, ఇది అది. ఇంకోటి ఏంటిదంటే స్టూడెంట్ దాని మీద మొత్తం ఎలాబరేట్గా అడగాను మహేష్ వచ్చేసి బొమ్మాట పడకు, నేను మంచిగా ఫ్రీ టైంలో కూర్చున్నా మంచిగానే చెప్తా, పరేషాన్ కాకు. ఏం చెప్తున్నా నేను మీకు. సో అటువంటి ప్లేస్లలో ఉన్నారనుకోండి, దెన్ యూ మైట్ అదొక వయబుల్ ప్రొఫెషన్ లెక్క మీరు చేసుకోవచ్చు. కానీ ఏంటిదంటే బికాజ్ ఐ నీడ్ టు సపోర్ట్ మై పేరెంట్స్, లైక్ మై ఫాదర్ ఈజ్ పారాలిటిక్ పర్సన్, బెడ్ పైనే ఉండిపోడు, కానీ కొంచెం హెల్ప్ చేయాలి, 70 years old కాబట్టి ప్రోన్ మాస్టర్బేషన్ అవాయిడ్ చేయడం ఎలా సార్. దెన్ నేను దీని మీద పెడతా వీడియో బ్రదర్, మంచిగా ఎలాబరేట్ చేసి పెడతా, డోంట్ వరీ మణికంఠ. ఏం చెప్తున్నా, సో బికాజ్ ఆఫ్ సమ్ XYZ ఫ్యామిలీ రీజన్స్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఏ స్మాల్ టౌన్. సో నాకు ఎట్లా క్లయింట్లు వస్తున్నారు అంటే, క్లయింట్లు దట్ కోవిడ్ టైం లోపల ఐ వాజ్ ఏబుల్ టు క్రియేట్ ఒక క్లయింటైల్ని నేను US లోపల ఏర్పాటు చేసుకోగలిగిన. నాకు ఇప్పుడు వచ్చే నా టీషర్టు, నా పైసలు, నా మైకు, నా ఖర్చులు, నా బండి పెట్రోల్ అన్నీ ఇప్పుడు US పైసలు అన్నట్టు. ఈ తెలుగు వాళ్ళ క్లయింట్లను నేను పెద్ద అంటే ఎంకరేజ్ అయ్యాను, కానీ మన వాళ్ళు కొద్దిగా. సో నాకు ఐఎమ్ హ్యాపీ విత్ మై NRIలు కూడా ఉండరు ఎక్కువ, US క్లయింట్లు వారు నేటివ్ అమెరికన్స్ ఉంటారు. సో వాళ్ళ డీల్ చేస్తా కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. అది అందరికి ఇస్తారా ఆపర్చునిటీ? ఇయర్. దెన్ యూ నీడ్ టు దానికి ఏమంటారు, నీ ఒక బ్రాండ్ వాల్యూ డెవలప్ చేసుకోవాలి, ప్లస్ యూ నీడ్ టు లెర్న్, అంటే నీకు ఫిలాసఫీ తెలిసి ఉండాలి, కల్చర్ తెలిసి ఉండాలి, వేరియస్ రిలీజియస్ వాళ్ళ యొక్క స్టోరీలు తెలిసి ఉండాలి, అన్నీ ఉండాలి. పవన్ ముదిరాజ్ అట, మెంటల్ టార్చర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎవరు మెంటల్ టార్చర్ పెడుతురు? ఎలాబరేట్గా అడుగు, నేను చెప్తా. నేను లైవ్లో ఉంటా, పర్లేదు, ప్రాపర్గా ఒక 5-6 లైన్లు రాయి, నేను చదివి నీకు చెప్తా. సో ఈ ఫీల్డ్కి వద్దాం అనుకుంటే కనుక దెన్ ఇట్ ఈస్ బెటర్ టు స్టే ఇన్ ఒక మెట్రోపాలిటన్ సిటీ, అండ్ అక్కడ కూడా నువ్వు కొద్దిగా బ్రాండ్ని పెంచుకొని దెన్ యూ కెన్ సస్టైన్ కావచ్చు కొద్దిగా లాంగ్ టర్మ్ లోపల. సో అర్థమైందా? తొందరపడి ఇలా దుంకకూరి, సూట్లు బూట్లు చూసి, ఎవరో చెప్పిన కథలు చూసి, ఇదని అదని, లవర్ది ఎలాబరేట్ అడుగు, అందులో మనకు ఏం అర్థమైతే చెప్పు. రవికుమార్ టీ, హాయ్ అన్న, హాయ్ బ్రదర్. సో ఏంటిదంటే మన వాళ్ళు అడిగేటి కూడా బాగా వేగంగా అడుగుతుంటారు. సో యు సే దట్ హౌ టు కంట్రోల్ ది మాస్టర్బేషన్. సో ఇట్ మైట్ నాట్ సౌండ్ వెల్ ఇన్ తెలుగు, సో అందుకే ఇంగ్లీష్లో చెప్తా. యు సీ దట్ why are you indulging in that activity means because it is remunerative, it will give you an dopamine high. Afroz Muhammad, self confidence పెరగాలంటే ఏం చేయాలి? దెన్ అది కూడా చెప్తా బ్రదర్. సో లెట్ మీ ఫినిష్ దిస్ masturbation stuff. సో obviously when any pleasurable activity, ఓకే ఆగుదాం. సో దీన్ని కమెంట్స్ నాపినా పరిశాన్ కాకూరి, ఇది చెప్పినాక అక్కడ పోతా. Any pleasurable activity, it would give you a dopamine shoot, a dopamine high. So obviously if you are eating an sugar candy or some sweet candy
or some sweet syrup, you are indulging in that the sorts of pleasure, so automatically your dopamine levels gonna shoot up. Okay, so in the same way, if you are directly indulging in physical intimacy, that will also give you dopamine high. And if you are just staring somebody good looking person in Instagram, that will gonna give you dopamine high. And if you are doing masturbation after watching a porn or some adult content, it's also gonna give you that dopamine high. So the dopamine spike will remain for next 2 to 3 minutes only. So after that, you would feel sudden discharge or sudden discharge of your dopamine levels, and you will feel some sort of sadness after that. After 15 minutes or 20 minutes, you will be able to think and, arey yaar, 15-20 minutes back I felt like, when you get the orgasm, when you ejaculate, when you get the orgasm, automatically you are feeling that sorts of what we can say, happiness in your body, and the pain areas in your body will feel some sort of soothingness. So a soothingness kosam you will be craving that for more. Like if you are having any ache, back ache, neck ache, or some sort of migraine, or any niggle in your body part, so all these things will be addressed with that dopamine spike. So automatically your mind will be asking you to do it once again and again. Anything, if you repeat it again and again, it will form into an habit. So first thing what you need to do, you need to stop consuming the content, consuming the adult content or porn, whatever we could say. Second, do not look for privacy. So if you are looking for privacy, if you are going to washroom, or if you are going to some other place, automatically if somebody is not vigilance range la levu, so obviously when somebody is not overlooking you, obviously because of the privacy, you might indulge in masturbation. So it is better to be in the presence of everyone. At least somebody had to be there, somebody had to keep a vigil on us, so we will not indulge in that. Third thing, develop alternate dopamine spike actions or activities, like for example going for constant frequent walks, running gani, jumping gani, indulging in gym activity, or going to swimming, or just walking on a grass, or walking on sand. So ivi chesinappudu automatically then you will also having healthy dopamine spikes. They are not like if you are getting some 10 number dopamine spike, you will get here 3 or 4, but they are sufficient to manage them. And last and final thing that I would like to share, any emotion is temporary. For example, if you are feeling horny, if you want to do masturbation, if you are feeling like, if you are getting the urge to do that activity, automatically after, if you sustain it for 10 minutes or 15 minutes, drink couple of water or divert your attention somewhere, automatically that emotion will subside. You will be able to think that, arey, I can handle this, it is not that difficult, అనే క్లారిటీ వస్తుంది. సమజైందా? ఇది ఏంటంటే, బికాస్ ఐ కాంట్ డిస్కస్ దిస్ ఇన్ తెలుగు బికాస్ పీపుల్ మైట్ గెట్ ఒఫెండ్, అరే వీడు ఇది మాట్లాడుతున్నట్టు. లోన్ వుల్ఫ్ ఇప్పుడు అని చదువుతాగురు. సార్, డూ యూ థింక్ ప్రొవైడింగ్ ఎమోషనల్ కోషెంట్ classes in schools throughout academic year as a subject will help next generation? People will not implement that idea. అది మంచి విషయమే, కానీ యాజ్ పార్ట్ ఆఫ్ యూ నీడ్ టు టీచ్ ఎమోషనల్ కోషెంట్ టు ది టీచర్స్, టు ది ఫ్యాకల్టీ, టు ది people who might be in arts or science section, somebody you have to teach them, or at least you need to keep it as part of PT's subject. Physical trainers will be there, no? So as part of their culture, as part of their academia, you could add that while doing the physical activity, sports and all that stuff, they could teach, they can dwell about the concept of emotional quotient. సో ఇది ఏంటంటే అక్కడ చెప్పచ్చు, ఆడ చెప్పి వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుంది. సపరేట్గా ఒక రిసోర్స్ పర్సన్ని పిలిచి వాళ్ళకు ఎమోషనల్ కోషెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్ టాపిక్ చెప్పడం సూటబుల్ కాకపోవచ్చు మన ఇండియన్ కాంటెక్స్ట్లో. అర్థమైందా నీకు లోన్ వుల్ఫ్? చూద్దాం ఇంకా.
మంచి బిజినెస్ ఐడియా చెప్పండి అన్న. నన్నేం అడుగుతారు బిజినెస్ గురువుల దగ్గరికి పో బ్రదర్. ఎవరు నువ్వు? రవికుమార్ అడగచ్చా నన్ను ఎట్లాంటి? అఫ్రోజ్, హౌ టు కంట్రోల్ యాంగర్, ఐఎమ్ యూజింగ్ సైకియాట్రిక్ మెడిసిన్స్. అఫ్రోజ్ ఏంటిది ఇష్యూ ఏంటిది? ఏంటి డయాగ్నోసిస్ ఏమైంది? యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఏమన్నా బైపోలార్ డిసార్డర్ అని ఏమన్నా చెప్పిరా? సడన్గా హ్యాపీగా ఉండి సడన్గా మూడ్ స్వింగ్స్, హ్యాపీనెస్ టు రేజ్ ఇట్లా వస్తుందా? ఏంటిది? ఏం డయాగ్నోస్ చేసారు చెప్పు. లేకపోతే కొంతమందికి బికాజ్ ఆఫ్ సబ్స్టాన్షియల్ అబ్యూస్ చేయబట్టో లేకుంటే వేరే ఏ కారణాలతోటో కొంచెం సైకోసిస్ డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు అన్కంట్రోలబుల్ యాంగర్ వస్తుంటుంది. అదా? కొంతమంది స్కిజోఫ్రేనియా పేషెంట్లకు కూడా అట్లా వస్తుంటుంది. అదా? ఏంటిదో సార్ చెప్పు, నేను చెప్తా. తిమోతి, ప్లీజ్ రిపీట్ దట్ వన్ లైన్ డైవర్ట్ ట్రిప్స్. అర్థం కాలే. వన్ లైన్ డైవర్ట్ ట్రిప్స్. తిమోతి, దేని గురించి అడుగుతున్నావు? లోన్ వుల్ఫ్, ఎస్ సార్ అట. ఓకే తిమోతి, ఎమోషనల్ డైవర్ట్ టిప్స్ సార్. అదే ఏమున్నది ఇప్పుడు ఈ రీల్ని తర్వాత షేర్ చేస్తా కదా, ఈ లైవ్, దీన్ని మళ్ళీ ప్లే చేసుకొని చూడొచ్చు. చెప్తా, ఏం పర్లేదు. ఏమున్నది ఇప్పుడు, మనం ఎనీ ఎమోషన్ని మనం ఏంటిదంటే అటెన్షన్ డైవర్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి సింపుల్ని చెప్పాలా మీకు, మన సెన్సెస్ని మనం ఎంగేజ్ చేసి మన మైండ్ని కొన్నిసార్లు మనం వికుడ్ పుట్టిటినే ఒక అయోమయ పరిస్థితుల్లో పెట్టచ్చు, లేకుంటే దాన్ని డైవర్ట్ చేయొచ్చు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు 5 సెన్సెస్ ఉంటాయి. మనకేంటిది? ఆడిటరీ సెన్సు, ఓల్ ఫ్యాక్టరీ, ముక్కు వాసన పీల్చుకునేది, చూసే కళ్ళు చూసేది, నోరు మాట్లాడేది, కైనెస్థెటిక్ అంటే ఏదైనా మనం యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేసేది, మనం ఏదైనా నోట్లో ఏదైనా పెట్టుకొని తిని అది అరిగితే అది కూడా ఒక సెన్సేషన్, గస్టేటరీ సెన్స్ ఆ టైప్ అంటారు కదా. సో మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఏదన్నా ఒక దగ్గర చుట్టుపక్కల చూడండి, చూసి ఏంటిదంటే ఒక 5 కలర్లు విజువల్ సెన్స్ తోటి ఏం ఐడెంటిఫై చేయొచ్చు, కలర్లు ఐడెంటిఫై చేయండి. ఏం చేయాలి? మీ మైండ్ ఏదైనా అన్కంట్రోలబుల్ నెగిటివిటీ, కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఏమన్నా తిట్టబుద్ధి అవుతుంది, ఏదో చేయబుద్ధి అవుతుంది, ఏమో అనిపిస్తుంది, దీన్ని మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? మనం 5 సెన్సెస్ని వాడేద్దాం. ఇంట్లో వాడనీకంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ చెప్తున్నా, ఇదే రేషియో అని చెప్తలేను. 5 సెన్సెస్ని ఏదో రకంగా వాడాలి. అంటే ఏంటిది? ఉన్న కాడ రూమ్లో కూర్చున్నాం, మనం కూర్చొని ఈడ కూర్చుని ఇప్పుడు నేను 5 సెన్సెస్, ఒక 5 రంగులను నేను ఎతుకుతున్నా. నాకేం కనిపిస్తుందో అక్కడ? వైట్ కలర్ వాటర్ బాటిల్, ఆరెంజ్ కలర్ చైరు, ఎల్లో కలర్ది సంచి 3, గ్రీన్ కలర్ ఆకులు 4, 5వది ఏంటిది? బ్లాక్ కలర్ షార్ట్. 5 లెక్క పెట్టిన. ఇప్పుడు నేను ఏం చేసిన? నేను ర్యాండమ్గా ఉన్న వస్తువులను 5టిని నేను కలర్లను చూసినప్పుడు ఏం చేసింది? నా మైండ్ ఏం చేసింది? యాక్టివ్గా కలర్ కోసం ఎతికింది. ఒక్కొక్క వస్తువు దగ్గర ఉన్న కలర్, వాటిని ఏం చేయాలంటే మైండ్లో చూసి గుర్తుపెట్టుకున్నాడో లేకుంటే ఒక పేపర్ మీద రాసుడో చేయాలి. రెండోది, ఒక 3 డిఫరెంట్ టేస్టులు చూడడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏంటిది? ఇప్పుడు వాటర్ తాగినాం, అది ఒక సపాటి టేస్ట్ వస్తుంది. ఒక చిన్న గింతంత బెల్లం ముక్కనో, చక్కెర ముక్కనో, స్వీట్ ముక్కనో కొద్ది చిన్న తినాలి. ఆ తర్వాత ఏంటిది? ఇంకో డిఫరెంట్ టేస్ట్ ఏంటిది? కారం, చిన్న మిరపకాయదో ఏదో కారం, లేకుంటే సార్ వచ్చే టేస్ట్ అది తినాలి. ఇది మన నాలుకతోటి మనము ఇది చేసినాం. ఇంకోటి ఏం చేయొచ్చు? సింపుల్గా మన ఆల్ ఫ్యాక్టరీ సెన్స్ని మనం ఎంగేజ్ చేయాలి. అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ టీ షాప్లోనో కాఫీ షాప్లోనో కూర్చున్నారు, మైండ్ ఇట్లా మన వ్యాబుల్ అవుతుంది. ఏం చేయాలి? కాఫీని స్మెల్ చేయాలి. ఏమైనా పూలు ఉన్నాయి, పూలు స్మెల్ చేయాలి. ఏదైనా పర్ఫ్యూమ్ ఉన్నది ఇట్లా దాన్ని స్మెల్ చేయాలి. అంటే ఏం చేస్తున్నామంటే మనకున్న 5 సెన్సెస్ని మనం ఒక రకంగా వాడుకొని వాటి ద్వారా మన మైండ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన అటు ఇటు వాబుల్ అవుతున్న మైండ్ని ఒక దగ్గర తీసుకొస్తున్నాం. లేచి ఒక లెక్క పెట్టుకుంటూ ఒక 100 అడుగులు నడవాలి మైండ్ని కంట్రోల్ చేయాలంటే. అంటే ఏంటిది? నంబర్ బయటికి లెక్క పెట్టాలి, బయటికి అనాలని చెప్తాను నేను. అంటే ఏంటి? మనసులో అనుకోవచ్చు సార్, ఏవాడు పెద్ద యాక్టివిటీ ఎవడు చేయాలనుకోవచ్చు. లేదు సార్, నా స్మార్ట్ వాచ్ లెక్క పెడుతుంది, అవన్నీ చేయొద్దు. ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ దాన్ని లెక్క పెట్టండి, అది చేయొచ్చు.
ఇంకోటి ఏం చేయొచ్చు, కొంతమందికి ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏదైనా స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఏదో మాలనో దండనో ఇది ఉంటాయి కదా ఇట్లా అనేటి, సో వాటిని అనుకుంటే ఏదైనా పేర్లు జపాలు చేస్తారు కదా, సో అట్లా మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసేది ఉంటే కనుక అది కూడా చేయొచ్చు. చేస్తే ఏంటంటే దానికి మీరు ఫోకస్ చేస్తున్నారు, మీకు కూడా ఏదో ప్రొడక్టివ్ వర్క్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. లేకపోతే ఇంకోటి చెప్తా, చాలా సింపుల్గా అనిపిస్తే మనం ఇట్లాంటి కంట్రోల్ చేయడానికి బాగానే ఉంటాయి. అంటే కళ్ళు మూసుకొని, ఇప్పుడు మేము ఉండేది జగిత్యాల ఏరియా లోపల, నేను కరీంనగర్ పోవాలనుకోండి, సో కరీంనగర్కి జగిత్యాలకి మధ్యన వచ్చే స్టాప్స్ ఏముంటాయి అన్నీ నాకు తెలుసు. కానీ ఏంటంటే కావాలని ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ మై మైండ్, నా మైండ్ని డైవర్ట్ చేయడానికి నేను యాద్ చేసుకుంటున్నాను. దరూర్ వస్తుంది, ఆ తర్వాత మలయాళ వస్తుంది, తర్వాత గంగాధర్ వస్తుంది, ఆ తర్వాత మధ్యలో ఏదో ఎగిరిపోయినాయి కొత్తపల్లి, ఆ తర్వాత కరీంనగర్ అనుకోండి. చాలా ఊర్లు ఉంటాయి అలా మధ్యలో చిన్న చిన్నవి. కానీ ఏంటంటే ఇవి ఇప్పుడు నేను ఏం చేసిన, యాక్టివ్గా ఒక పని పైన నా మైండ్ని ఇన్వెస్ట్ చేసిన, సో ఆటోమేటిక్గా అట్లా కూడా నేను ఇదైతా. ఇంకా కంట్రోల్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా మనం ఏం యాక్టివిటీ చేయొచ్చు, పేపర్, న్యూస్ పేపర్, ఫిజికల్ పేపర్ అన్నా కానీ ఈ పేపర్ కానీ ఏదైనా ఫోన్లో తీసుకొని దాన్ని బయటికి చదవాలి. న్యూస్ని చదువుతుంటే ఏం చేస్తున్నావు, యూఆర్ డూయింగ్ ఒక డైరెక్ట్ ఒక ఎనర్జీ ఖర్చు అయ్యే ఒక యాక్టివిటీ చేస్తున్నావు, నువ్వు ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అంటే యూఆర్ నెగేటింగ్, యాక్చువల్గా నీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ముచ్చట్ని నెగెట్ చేస్తున్నావు. సో అది అన్నట్టు. సస్పెక్టెడ్ స్పామ్ యూజర్ అట. సార్ లేబర్ వర్కర్స్ మైండ్ సెట్ గురించి చెప్పండి. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది అబ్బా అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, వాళ్ళని క్రిటిసైజ్ చేయాలన్నా, మంచిగా చెప్పాలన్నా, లేకుంటే వాళ్ళ పరిస్థితి స్థితిగతులు ఎట్లుండాలో చెప్పాలన్నా, ఎటువంటి లేబర్ గురించి? శివ అట. హాయ్ సార్, హౌ ఆర్ యూ? బాగున్నా బ్రదర్. బన్నీ, హౌ టు బికమ్ ఫోరెన్సిక్ సైకాలజీ, ఐఎమ్ డిగ్రీ ఫైనల్ ఇయర్, BA సైకాలజీ. బన్నీ గూగుల్ చేయి, ఏమున్నది నీకు బాగానే దొరుకుతాయి ఇన్ఫర్మేషను. గుజరాత్లో ఉన్నది అనుకుంటా ఫోరెన్సిక్ సైకాలజీకి సంబంధించిన ప్రామినెంట్ ఇన్స్టిట్యూటు. సో గూగుల్ చేయి, అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడతారు, మ్యాక్సిమం 20 సీట్స్ ఎన్నో ఉంటాయి అనుకుంటా. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు పర్సూ ఇట్, గో అహెడ్, గివ్ ఇట్ యువర్ 100%. అఫ్రోజ్ మహమ్మద్, స్కిజోఫ్రేనియా సార్. అదే బ్రదర్, స్కిజోఫ్రేనియాకి కైండ్ ఆఫ్ ఇదేం డెబిలిటేటింగ్ ఇష్యూ అని చెప్పగాని, స్టిక్ టు ది మెడికేషన్, స్టిక్ టు ది కోర్స్. వాకింగ్ చేసో, మెడిటేషన్ చేసో, జిమ్కి పోయో, లేకపోతే ఎక్కడికన్నా స్పిరిచువల్ ప్లేస్కి పోయో ఆటోమేటిక్గా తగ్గుతుందనే మైండ్ సెట్లో ఉండకని నేను చెప్తా ఒకటి. ఎందుకంటే చాలామంది ఇది ఒక స్కిజోఫ్రేనియా లాంగ్ టర్మ్ మెడిసిన్ వాడాల్సిందే, ఆటోమేటిక్గా కంట్రోల్ కాదు. ఒకవేళ మధ్యలో మెడిసిన్ బంద్ చేసినాం అనుకో, రిలాప్స్ అవుతుంది. సో ఎవరైనా మంచి ఒక హస్తవాసి బాగుండి మంచి డీల్ చేసే డాక్టర్లు ఉంటారు కదా, సీనియర్ డాక్టరో లేకుంటే నీకు నచ్చిన డాక్టర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. సో కానీ ఏంటిదంటే కౌన్సిలింగ్ మీ ఇంట్లోకి కావాలి, నీకు కాదు. ఎందుకంటే వాళ్ళ పేషెన్స్ డెవలప్ చేయాలి. ఎందుకంటే స్కిజోఫ్రేనియా పర్సన్ని హ్యాండిల్ చేసుడు, వాళ్ళను భరించుడు ఫ్యామిలీ వాళ్ళకి కష్టమవుతుంది. సో వీళ్ళతోటి ఇట్లా కాంప్లికేషన్స్ ఉంటాయి, కొద్దిగా పేషెంట్స్ తోటి వ్యవహారం చేయండి అని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏంటంటే కొద్దిగా హెల్ప్ఫుల్, నీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అర్థమైంది అఫ్రోజ్? మెడిసిన్ అయితే బంద్ చేయకు, వేరే సైడు ఆర్లుస్కా ఈలుస్కాలు అవి ఎక్కకు, ఇదే చూసుకో. శివ తెలుగు. One question, my friend got married 10 months back. He has joint family, but she is not able to adjust in joint family. She asked to request many times for separation, but he is not agree. Please advise. అంటే ఏంటిదంటే ప్రతి ఒక్కరు శివ, ప్రతి ఒక్క మొగోడు కూడా కోరుకుంటాడు ఏంటిదంటే, వచ్చే అమ్మాయి తల్లిదండ్రులను గౌరవించకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ ఇట్లా ఊకే సపరేట్ అయిదామని అడగకూడదని కోరుకుంటారు. మళ్ళీ వచ్చే ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఏదో రకంగా ఒకసారి మనం అన్నీ నేర్చుకుంటాం కానీ స్కిల్స్ నేర్చుకుంటాము, ప్లస్ డబ్బులు సంపాదించుడు నేర్చుకుంటాము, ఎట్లా మాట్లాడాలో నేర్చుకుంటాము, అన్నీ నేర్చుకుంటాం చిన్నప్పటి నుండి. కానీ ఏంటిదంటే మనుషులతో ఎట్లా మసులుకోవాలి, ఎట్లా అడ్జస్ట్ అయ్యి బ్రతకాలి, లేకపోతే
సర్దుకుపోయే స్వభావం మనం నేర్చుకోము, మనకు అలవాటు కాదు. పేరెంట్స్ గారాబం చేసి పెంచుతారు, అమ్మ నాన్న మన గ్రిప్లో ఉంటారు. మన తమ్ముడో చెల్లో అక్కనో మన ఫ్రెండ్సో వాళ్ళు మనం కొద్దిగా బాసీ ఉన్నాం అనుకుంటే మన చుట్టే వాళ్ళు సర్దుకుపోతుంటారు చాలామంది. ఇట్లా అలవాటైన వ్యక్తులకు ఎట్లుంటుందంటే వాళ్ళు ఎంతసేపు మన పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటారు. అంటే నాకు వీళ్ళు నచ్చలేరు, సపరేట్ అయిపోదాం, నాకు నచ్చలేరు అంటే వీళ్ళకి ఎప్పుడైనా ప్రయత్నం ఎందుకు చేయరు? ఇప్పుడు అదే పర్సన్ని ఓకే ఆమెకున్న సమస్య ఏంటిది, డబ్బుల సమస్యనా, చుట్టుపక్కల ఉన్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా మాటలు అంటున్నారా, లేకుంటే వాళ్ళని భరించలేకపోతుందా, పని చెప్తున్నారా ఎక్కువ తక్కువ, లేకపోతే ఏదన్నా సూటిబోటి టార్చర్ పెడుతున్నారా, వాళ్ళకు అసలు అమ్మాయి వాళ్ళ ఇంట్లో అసలు ఈ ఏజ్ ఉన్న అమ్మాయి హ్యాండిల్ చేసాడో తెలియదా, ఓన్లీ మగవాళ్ళు ఉన్న ఇళ్ళల్లో తెలియదు కొంతమందికి ఆడపిల్లలు ఎట్లా ఉంటారు, వాళ్ళని ఎట్లా గౌరవం ఇవ్వాలి, ఎట్లా చూసుకోవాలి తెలియదు నిజంగానే. సో అట్లాంటి పరిస్థితి ఉన్నదా? సో ఈమె ఎమోషన్స్ని ఈమె ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అది నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు నేను చెప్పినా కదా ఏమన్నా ఇష్యూ ఉంటే కనుక ఈ టెలిమానస్ నంబర్, ఈ నంబర్ గూగుల్లో కొట్టు, టెలిమానస్ అని వస్తాయి టోల్ ఫ్రీ నంబర్లు. ఇక్కడ కూడా కౌన్సిలర్లు ఉంటారు అందులోపల ఆన్లైన్లో. సో ఒకసారి ఫోన్లు చేసి కౌన్సిలింగ్ టైప్ తీసుకోమను. ఎందుకంటే మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. కానీ అయినా కానీ ఒకవేళ ఆ పిల్ల నాకు సపరేట్ కావాలి, లేకుంటే కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు అనద్దు కానీ వాళ్ళు ఏదో రకంగా, అమ్మాయిలు చాలా మంచోళ్ళు అబ్బా నిజంగా చెప్పాలంటే, వాళ్ళను ఆగం చేసి వాళ్ళ లైఫ్లను నేను అబ్జర్వ్ చేస్తున్న ప్యాటర్న్లో చెప్తున్నా, వాళ్ళ లైఫ్ లోపల డిఫికల్టీని పెంచుతుంది ఏంటిదంటే ఆడపిల్లల తల్లిదండ్రులు. వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ మైండ్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ కోరికలని పిల్ల పైన రుద్ది, ఈ పిల్ల త్రూ ఆ ఇంటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అబ్బాయిలను అమ్మాయిలను విడగొడుతున్నారు, కాపురాలను ఇది చేస్తున్నారు. అబ్బాయిల తల్లిదండ్రులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ ఏమున్నదంటే ఒక 70-80% ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమతోటి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, జిద్దు కొద్ది చేస్తున్నారా, రకరకాల కారణాలు ఉన్నాయి. సో అడ్జస్ట్ కావడం నేర్చుకోవాలి. లేకుంటే అట్లీస్ట్ ఈ పిల్లతోటి ఒకసారి ఓపెన్గా నంబర్కి కాల్ చేసి మాట్లాడిపియు. ఎందుకంటే ఇంకోటి చెప్తాను నీకు శివ, ఎందుకంటే ఫ్యామిలీ డైనామిక్స్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతాయో మనకు థర్డ్ పార్టీకి తెలియదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బాధలు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి చెప్పిన విషయాలనే మనం ఆన్ ది ఫేస్ వాల్యూ తీసుకుంటాం. కానీ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ ఇన్ ఎన్ బెడ్రూమ్ ఆర్ ఇన్ హౌస్ ఇన్ క్లోజ్ డోర్స్ వీ డజంట్ నో, వీ కెనాట్ ఇమాజిన్. వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప ఇది అది అంటిల్ అన్లెస్ దే ఓపెన్ అప్ దెమ్సెల్వ్స్ అండ్ కంప్లీట్లీ అన్బర్డెన్ చేసుకుంటే, ఒక థెరపిస్ట్ ముంగటనో ఎవరి దగ్గర ముంగటనో చేస్తారు, చెప్పినప్పుడు తెలుస్తాయి. కానీ ఫర్ నార్మల్ పర్సన్ ఎక్కువ తక్కువ నువ్వు ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినావు అనుకో, నువ్వు ఆగమవుతావు. శివ నీకు నేను మంచి చెప్తున్నానా చెడు చెప్తున్నానా అంటే నీకు మంచి కోరి చెప్తున్నా. ఎందుకంటే ఈ ఫ్యామిలీ డైనామిక్స్, ఈ ఇట్లాంటి గొడవలు ఏంటి అంటే మంచి ఉద్దేశం కొద్దిగా హెల్ప్ చేయడానికి వెళ్తారు అందరూ. కానీ ఏంటిదంటే మనకు తెలియదు అవతల పార్టీ ఎంతవరకు చెప్తున్నారు కానీ నిజం ఎంతవరకు చెప్తున్నారు తెలియదు కదా. సో బెటర్ ఏంటిదంటే ఆమె నియర్ బై ఏరియా లోపల ఉన్న ఒక సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్కి తీసుకుపోండి. తర్వాత వీలైతే కనుక ఇద్దరు అబ్బాయిని అమ్మాయిని కూర్చొని, ఎందుకంటే యూ మైట్ నాట్ హ్యావ్ ది స్కిల్స్ టు అండర్స్టాండ్ అండ్ డీల్ ఏంటిది రపరపాన్ని. సో బెటర్ నేను చెప్పే సలహా ఏంటిదంటే అక్కడ దగ్గరలో ఉన్న ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్ళు, మాట్లాడిపియు. ఒకవేళ అబ్బాయి ఒప్పుకుంటే కనుక కపుల్ కౌన్సిలింగ్ అంటారు, ఇద్దరు దగ్గర పక్క పక్కన కూర్చోబెట్టి మాట్లాడిపియండి, ఇష్యూ ఏంటిదో అర్థమవుతుంది. సో సింగిల్గా ఒకటే పర్సన్ యొక్క ఇన్పుట్ తీసుకొని బాగా పరిశాన్ కావద్దని చెప్తా. శివ అర్థమైందా నీకు? ఇంకా పవన్ సుధామ్ అన్న, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? గర్ల్స్ పేరెంటింగ్ ఆర్ బాయ్స్ పేరెంటింగ్ ఏది ప్రాపర్గా ఉండట్లేదు, దీనికి సొల్యూషన్ ఎలా? పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ అబ్బా, పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. అంటే ఏంటిదంటే ఒక బ్రాడ్ విజన్ లేకపోవడం. అంటే ఏంటిది,
అమ్మాయిల తల్లిదండ్రులు చేసే తప్పిదం ఏంటిదంటే దే విల్ నాట్ థింక్ అబౌట్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ చూడట్లేదు. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏదో అబ్బాయి ఫోన్ చేసి ఏదో కసురుకున్నాడో అమ్మాయిని, ఏదో హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక 1,00,000 నడుస్తాడా. ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ని దాన్ని అట్లనే పట్టుకొని చిన్న దాన్ని ఇట్లా పట్టుకొని దాన్ని చిలికి పెద్ద చేయొచ్చు. కొన్నిసార్లు కొన్ని ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి, కొన్నిసార్లు మనం సర్ది చెప్పుడు నేర్చుకోవాలి. ఈ తత్వం ఉండలేదు. ఎందుకు అంటే దే దెమ్సెల్వ్స్ ఆర్ బ్యాడ్ కపుల్. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు చూసారా, ఆడపిల్లది కానీ మగపిల్లకి కానీ, వాళ్ళ పేరెంట్స్ కూడా బ్యాడ్ కపుల్సే. వాళ్ళకే సరిగా మాట్లాడుకుంటూ మాటలు ఉండయి, డీల్ చేసుకునే తరీకా తెలియదు, ప్లస్ ఏదో గొడవలు ఉంటాయి చిన్న దానికి. వాళ్ళు కూడా ఒక అన్హెల్దీ, ఒక అన్ఈజ్ తోటి ఉన్న లైఫ్ని లీడ్ చేస్తుంటారు. సో అటువంటి వాళ్ళు పిల్లలకి ఏమన్నా చెప్పడానికి చూసినప్పుడు పిల్లల రాంగ్ సజెషనే చెప్తారు. వాళ్ళు ఒక రాంగ్ పార్టీ రాంగ్ సజెషన్ చెప్పినప్పుడు వాళ్ళది ఏమన్నా లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుందా? ఉండదు కదా. సో మనం యాజ్ ఎ పేర్, యాజ్ ఎ కిడ్, యాజ్ ఎ పర్సన్, ఇండివిజువల్ మనకు అర్థమైంది అనుకో, అరే మై పేరెంట్స్ ఆర్ నాట్ వెల్ వర్స్డ్, నిటిగ్రిటీస్ ఆఫ్ లైఫ్ గురించి వెల్ వర్స్డ్ కాదు. ఏం చేయాలి? ఎవరు కొద్దిగా విజ్డమ్ ఉన్నోళ్ళు, రైట్ పర్సన్స్, కామన్ సెన్స్ ఉన్న దగ్గర సలహాలు తీసుకోవాలి. ఇట్లా వాళ్ళ మాటలను గుడ్డిగా పట్టుకొని నమ్మద్దు. తల్లిదండ్రులైనంత మాత్రాన వాళ్ళకు పూర్తి జ్ఞానం ఉండాలన్న ఆ లెక్క లేదు. సో దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. పవన్ సుధాం, అర్థమైందా? అఫ్రోస్ సార్, నౌ డేస్ ఎక్కువ మంది పెళ్ళి అయినా కొన్ని రోజులకే డివోర్స్ తీసుకుంటున్నారు, చెప్పండి. అదే మాట్లాడినాం ఇప్పటిదాకా. అఫ్రోస్. సందీప్ డ్రోనింగా, హలో సార్. హలో బ్రదర్. మిస్టర్ సాండ్రా, వాట్ సజెషన్స్ యూ గివ్ ఫర్ యంగ్ జనరేషన్స్ టు అవాయిడ్ దిస్ సర్కమ్స్టాన్సెస్? ఏం చెప్తా, బాగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్తా ఫస్ట్ థింగ్. రెండోది, ట్రై టు ట్రీట్ ది అదర్ పర్సన్ యాజ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తా. అవతల వాళ్ళు భార్యనైనా భర్త అయినా కానీ మనం డీల్ చేస్తుంది, నా భార్యనే కదా, నా భర్తనే కదా అన్న ఫీలింగ్ ఉంటారు, నా పిల్లలే కదా అన్న ఫీలింగ్ ఉంటారు. అట్లా ఉండకుండా అరే మనం వీఆర్ డీలింగ్ విత్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అనే ఒక మానవతా కోణం లోపల ప్రతిదీ కూడా చూడాలని చెప్తా. మూడోది ఏంటిదంటే, మీ లైఫ్లో లోపల మీకు వీలైతే కనుక మీకు అందుబాటులో ఎవరైనా మెంటోర్స్ ఉంటారు చూసారా, మంచి విజ్డమ్ ఉండి, కామన్ సెన్స్ ఉండి, జ్ఞానం ఉండి, కొద్దిగా ప్రపంచం చూసిన వ్యక్తులు ఉంటారు చూసారా, మీ ఉన్న వయసులో మీకున్న జ్ఞానంతో, లేకుంటే మీరు చూసిన దాన్నే కరెక్ట్ అనుకోకుండా అప్పుడప్పుడు సలహాలు తీసుకోవాలి. పోయి వాళ్ళ దగ్గర పెద్ద మనిషి ఉంటాడు, ఎవడో 65 ఓడో 70 ఓడో, లేకుంటే సమ్ ప్రొఫెషన్ లోపల టాప్ పొజిషన్లో ఉండి కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తారు కదా, వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళకు ఒకవేళ ఒప్పుకుంటే కనుక అప్పుడప్పుడు సలహాలు సూచనలు తీసుకోవాలి. అంటే ఏంటంటే మనం వినుడు నేర్చుకోవాలి. అన్నీ మనకే తెలుసు మనమే అన్న మోడ్లో ఉండకుండా కొంచెం హంబుల్నెస్ మన లైఫ్లో తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఇటువంటివి తగ్గుతాయి. మనోడు ఇప్పుడు చెప్తా సర్వర్ అదేం పేరు అయ్యా బాబు, పొలిటికల్ క్వశ్చనా? యుక్రెయిన్కి ఎందుకు పోయిండు మోడీ? దాని గురించి సపరేట్ వీడియోలో చెప్తుంది. ఇంట్లో ఎందుకు, వేరే టాపిక్ నడుస్తుంది కదా. తిమోతి సార్, ప్లీజ్ రీడ్ అండ్ గివ్ మీ సజెషన్. ఏదో ఎగిరిపోయింది అబ్బా, నువ్వేం అడిగినావో నాకు. అనిల్ తులసి కుమార్, హోప్స్ ఇవ్వకూడదు హోప్స్ ఇవ్వకూడదా? ఏమోనబ్బా, నాకు అర్థం కాలేదు నువ్వేం చెప్పినావు. హర్షన్, హౌ టు కంట్రోల్ ది ఎమోషన్స్ వెన్ గర్ల్స్ రిజెక్టెడ్. పూర్ణ ఇన్నోసెంట్, హౌ టు కంట్రోల్ ఎమోషన్స్. గర్ల్స్ రిజెక్ట్ చేసినప్పుడు ఎట్లా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు నువ్వైతే ఎట్లా నీకు ఒక పర్టికులర్గా అటానమీ తోటి, నీకంటూ కొంత సొంత ఇష్టంతో, హక్కుతోటి, లేకుంటే నీ యొక్క పర్సనల్ చాయిస్ తోటి ఓ పర్సన్ దగ్గరికి పోయి ప్రపోజల్ అడిగినావు.
ఐ లైక్ యూ అనో ఇదనో అదనో ఏదో. వాళ్ళు లేదు కుదరదని చెప్పారు అంటే నీకు ఒక క్రైటీరియా ఉండి పోయి అడిగినావు, వాళ్ళకు ఒక క్రైటీరియా ఉండి వాళ్ళు వద్దన్నారు, లేకుంటే వాళ్ళ క్రైటీరియాలో మనం లేం కాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? నాకు ఎంత స్వాతంత్రం ఉన్నదో, నాకు ఎంత హక్కు ఉన్నదో పోయి అడగడానికో, లేకుంటే ట్రయల్ చేయడానికో, లేకుంటే నా యొక్క హార్ట్లో ఉన్న విషయాలు చెప్పడానికో, అవతలేని పార్టీకి కూడా అంతే హక్కు అంతే ఉంది కదా. ఆడపిల్ల అయినంత మాత్రాన వాళ్ళకు తక్కువ స్వాతంత్రం ఉంటుంది, మనకేమైనా ఎక్కువ స్వాతంత్రం ఉంటుందా? సో నువ్వు అక్కడ ఒక ఆడపిల్లని చూడకు, నువ్వు మనిషివి, నీ ఒపీనియన్ చెప్పినావు, వాళ్ళ తిరిగి ఇంకో ఒపీనియన్ చెప్పారు, గంతే. అది సెకండ్ థింగ్. రెండోది మనకేమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. వాస్తవం జెన్యున్గా అక్నాలెడ్జ్ అయ్యి రిజెక్షన్ని తీసుకున్నాడు కష్టం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. సో మన దగ్గర ఏమన్నా క్వాలిటీ తక్కువ ఉన్నదా, మన ఫిజికల్ ఫీచర్స్ లేదన్నా లోపం ఉందా, మన ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీ మనకు అంతది లేదా చెప్తాను. అయితే మనకి ఇంటెలెక్చువల్ దానిపైన పెంచుకోవాలన్నా మనం ఎట్లా డిజైరబుల్ పర్సన్గా మారాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హ్యాడ్ టు లైక్ యూ అనుకో, సో ఏం చేస్తే మనల్ని లైక్ చేసే ప్రొపెన్సిటీ పెరుగుతుంది అనేది మనం బేరీ చేసుకోవాలి కదా. కొద్దిగా మంచి బట్టలు వేసుకోవడం, మంచిగా మాట్లాడడం, మనము కెరియర్లను లేకుంటే సొసైటీలను మంచి స్థాయిలో ఉండడం, డిజైరబిలిటీ. నీకు అర్థమవుతుందా? ఒకసారి ఆడవాళ్ళ దృష్టిలో చూసి ఏంటిదంటే మనం కూడా మన స్థాయిని పెంచుకోవడానికి ఇది ఒక ఫీడ్బ్యాక్ లెక్క చూడు. రిజెక్షన్ని ఏం చూడమంటే దాన్ని రిజెక్షన్తో పాటు రిజెక్షన్ యాక్సెప్ట్ చేసి రెండోది ఏంటిదంటే ఫీడ్బ్యాక్ లెక్క చూడు. సంథింగ్ మన దగ్గర ఏదో లోపం ఉన్నది, దాన్ని మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటే మనం కూడా డిజైరబుల్ పర్సన్గా అవుతాం, రిలవెంట్గా అవుతాం. సో ఆ మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయి. అట్లా తిమోతి, అడిక్టెడ్ పర్సన్స్ మీద పొజిటివ్నెస్ అండ్ ఓవర్ థింకింగ్ వాళ్ళు మనతో ఉంటారా లేదా, జెన్యున్గా ఉంటారా అని ఫీలింగ్స్ వస్తుంటే దానితో డే అంతా వేస్ట్ అవుతుంది సార్. ఐ కాంట్ కంట్రోల్ సార్ దిస్ ఈజ్ ప్రాబ్లం. అడిక్టెడ్ పర్సనా అంటే వాట్ కైండ్ ఆఫ్ అడిక్షన్ తిమోతి? నాకు ఎలాబరేట్ చేయి. నేను లైన్లో ఉంటా, పరిశాన్ ఏం కాకు, నాకు అది చెప్పు, నీకు కరెక్ట్ ఆన్సర్ చెప్తా. అనిల్ తులసి కుమార్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లైఫ్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఏముంది అనిల్, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మ్యారేజ్ సక్సెస్ కావాలంటే నేను ఇది ఫారెన్ కపుల్స్ని చూసిన, ఈవెన్ ఐ హ్యావ్ కౌన్సల్డ్ గే కపుల్, మన దగ్గర అంత నార్మల్గా కాదు కానీ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చిన. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఉమెన్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ సీకింగ్ రెస్పెక్ట్. ఏ మ్యారేజ్ అయినా కానీ సక్సెస్ కావాలి. న్యూలీ వెడ్ మ్యారేజ్ అనుకో, స్టార్ట్ గివింగ్ రెస్పెక్ట్ టు ది ఉమెన్. అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే లొంగిపోయి ఎట్లా చెప్తా అట్లా ఆడుకుంటా మొత్తం అట్లా అని కాదు. రెస్పెక్ట్ ఇన్ ద సెన్స్ ఏంటిదంటే ఏ డిసిషన్ మేకింగ్లోనైనా కానీ ఆమెను పార్ట్ చేయడం. మనకు అర్థమవుతుంది, మన మాటలు ఒక తీరుండి మన యాక్షన్స్ ఒక తీరుండి అనుకో, ఈజీగా పీపుల్ కెన్ ఈజీలీ సీ త్రూ యూ. సో మనం మాట్లాడే మాటకి మన చేసే చేతులకి పొంతన ఉండాలి. మనం గొప్ప గొప్ప మాటలు చెప్పి చెత్త పనులు చేసినామనుకో మన వాల్యూ పడిపోతుంది. సో మ్యారిటల్ లైఫ్ లోపల ట్రై టు బీ హానెస్ట్. రెండోది ఏంటిదంటే ఫైనాన్సెస్ పైన దృష్టి పెట్టు. ఇవాళ రేపు 95% నేను చెప్తున్నా కదా, మ్యారిటల్ కపుల్ డిస్ప్యూట్ ఏదో రకంగా పెరగడానికి ఏదో ఒక కోణం లోపల ఒక యాంగిల్ ఏముంటుందంటే డబ్బులే, ఎకానమీ ఆస్పెక్ట్సే ఉంటాయి. సో సఫిషియంట్ నీ ఖర్చులకు, నీ భార్య ఖర్చులకు, నీ కుటుంబం నడవడానికి సఫిషియంట్ మనీ ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేయి. మూడోది సేవింగ్స్ చేసుకోవడానికి. నాలుగోది వాళ్ళ లైఫ్ సెక్యూర్ కావడానికి కాన్ఫిడెన్స్ ఇవ్వు. అంటే ఏంటిదంటే జనరల్గా ఏం చేస్తారు కొంతమంది హస్బెండ్స్, పెళ్ళి కాగానే అరే ఇప్పుడు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది కాబట్టి అని ఒక మంచి పాలసీ తీసుకుంటారు భార్య పేరు పైన లేకుంటే భర్త పేరు పైన. ఏమైనా అయితే ఇట్లా నీకు ఇంత పర్సన్ కాకు అని. వాళ్ళకి ఎప్పుడైనా ప్రాపర్టీలు కొన్నా ఏది కొన్నా కానీ అందులోపల ఇద్దరు పేరు పైన కానీ లేకుంటే సింగిల్ పేరు పైన కానీ ప్రాపర్టీలు రిజిస్టర్ చేస్తారు. అట్లా ఏం చేస్తారంటే
వీళ్ళ భయం అరే వాళ్ళు విడిచిపెట్టిపోతే వాళ్ళకే పోతాయి కదా అని కాదు. కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నేను ఏం చెప్తున్నా నీకు అర్థమవుతుంది అసలు అనిల్ అంటే వాళ్ళకు ఒక రకంగా ధైర్యం ఇవ్వడానికి అన్నట్టు. అరే బాబు నేను ఈ రిలేషన్షిప్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, హానెస్ట్గా ఉంటున్నా మన ఇద్దరి కాన్వర్సేషన్ లోపల అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఏంటిదంటే అదర్ అండ్ పార్టీ ఆల్సో విల్ రెసిప్రొకేట్. అట్లా ఇంకోటి ఏంటిదంటే నేను చెప్పిన కదా అనిల్, ఎప్పుడైనా కానీ న్యూలీ వెడ్ పీపుల్ ఏం చేయాలంటే సీక్ గైడెన్స్ ఫ్రమ్ కొంచెం మంచి విజ్డమ్ ఉన్న కామన్ సెన్స్ ఉన్న పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గైడెన్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఏంటిదంటే లైఫ్లో ఏదైనా చిన్న చిన్న అటు ఇటు పొరపచ్చాలు వచ్చినా మనకి ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియకపోయినా కానీ కొంచెం సెన్స్ ఉన్న వ్యక్తులు మనకి ఇచ్చే ఫీడ్బ్యాక్ని మనం వినాలి హంబుల్గా. వింటే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏ కోణంలో చెప్తున్నారు అది. సో అది ఇంప్లిమెంట్ చేయని చెప్తున్నాను. అర్థమైంది కావచ్చు. పూర్ణ థ్యాంక్ యూ సార్. ఓకే చలో ఇంకొక 2 minutesలో నేను బాయ్స్ ఆర్ హర్షన్ బాయ్స్ ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ బట్ ఎమోషనల్లీ వీక్. ఈజ్ ఇట్ ట్రూ? హౌ టు ఇంక్రీజ్ ది మస్క్యులిన్ ఇంటెగ్రిటీ? అదంతా అవుతుంది అబ్బా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండి ఎమోషనల్గా వీక్ ఏముండరు అట్లా. ఇప్పుడు యూ సీ దట్ హర్షన్, మనము ఇప్పుడు నువ్వు ఒక బ్రేకప్ సిచ్యువేషన్లకేలో, ఒక రిజెక్షన్ సిచ్యువేషన్లకేలో, లేకుంటే ఒక సమ్ ఎమోషన్స్ని ప్రాసెస్ చేసుకుంటున్నావు. మనం ఏం చూస్తామంటే మనం ప్రపంచం అంతా ఇట్లానే ఉన్నారు అనుకుంటాం. లేదు. సో మనమున్న పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనకున్న ఏజ్, మనకున్న ఎమోషనల్ మెచ్యూరిటీ, మనకున్న వాట్ ఐ కెన్ సే లోక జ్ఞానం అంటావా, లౌక్యం అంటావా, ఇది ప్లస్ మన ఎమోషన్స్ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటున్నాం, మనం ఏ మైండ్ స్టేటస్లో ఉన్నాం, దాన్ని బట్టి మనకు ప్రపంచంలో అందరు ఇట్లున్నారో అట్లున్నారో అనిపిస్తుంది. సో నువ్వున్న స్థితిలోనే అందరు ఉంటారా? ఉండరు. సో కొంతమంది నీకు తెలుసో తెలియదు మంచి ప్రైమ్ టైం లోపల మంచి అమ్మాయిలు అడిగితే కూడా వాడు రిజెక్ట్ చేసుకొని తిరిగినప్పుడు ఇప్పుడు ఆ పిల్ల హర్ట్ కదా, యాజ్ అ బాయ్ నువ్వు హర్ట్ అయినావు. ఈవెన్ ది గర్ల్స్ వాళ్ళకి ఈగో దెబ్బతింటుంది కదా, వాళ్ళు ఎట్లా ప్రాసెస్ చేసుకొని ఉంటారు? సో ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ మొగలంతా అవలా అని అనుకుని తిట్టుకుంటారా? ఏంటిదంటే రిజెక్షన్ వచ్చినప్పుడు మనం చూసే డైమెన్షన్ కోణం అంతా కూడా మన పర్స్పెక్టివ్, మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అదే కనిపిస్తుంది. సో ఈ నెంబర్కి కాల్ చేయి. ఏం చెప్తున్నా, ఇందాక ముందు చెప్పినా కదా గవర్నమెంట్ నెంబర్, ఆ నెంబర్కి కాల్ చేసి సరే కౌన్సిలింగ్ టైప్ ఎక్స్ప్రెస్ చేసుకో, టాక్ థెరపీ, ఆటోమేటిక్గా కొంత క్లారిటీ వస్తుంది. తిమోతి, ఒక పర్సన్ని ఫుల్గా తానే వాళ్ళు అనుకుని తన వాళ్ళనే అడిక్టెడ్ అయిపోయాను సార్, కానీ తను అక్కడనే అయిపోయాను తిమోతి. చలో చెప్తా తిమోతి. యూజర్ నేమే భలే వెరైటీ ఉంది, మేలా ఫీమేలా ఇంత కదా, నాకు అది కూడా అర్థమవుతలేదు. సరే చూడండి, ఏంటిదంటే ఎప్పుడైనా కానీ మనము ఈవెన్ బిజినెస్ ఉన్నదనుకోండి, ఒక హోటల్ పెట్టుకున్నారు మీరు, హోటల్ పెట్టుకున్నప్పుడు మీరు షెఫ్ని పెట్టుకుంటారు, లేకుంటే ఎవరో పని వర్కర్ని పెట్టుకుంటారు. అతనికి ఏం రాదు ముందు వచ్చినప్పుడు. తిమోతి మేల్ సార్, ఓకే బ్రదర్ అడ్రస్ చేస్తాను, ఇది నీకే చెప్తున్నా తిమోతి విను, మళ్ళీ నువ్వు ఎవరి గురించి అనుకునేవు, వీడేదో బిజినెస్ అంటుండు, షెఫ్ అంటుండు ఇదని. అయితే ఏంటిదంటే నువ్వు నీకు ఒక మంచి పెద్ద లెక్కల వంట మాస్టర్వి, నువ్వేం చేస్తావు, ఒక పిల్లగాన్ని ఏం తెలియనని తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటావు, వాడికి పని నేర్పిస్తావు మంచిగా, ఎట్లా వంటలు చేయాలి ఇది అది అని స్కిల్స్. వాడు 2 ఏళ్ళు నీ దగ్గర పని చేసిండు, నువ్వే బాస్ కమ్ షెఫ్ అనుకో. 2 ఏళ్ళు పని చేసినాక వాడి దగ్గర ఎట్లుంటుంది, వాడు మొత్తం స్కిల్స్ వచ్చేసినాయి, నువ్వెంతో 10,000 ఇచ్చి పని చేయించుకుంటున్నావు. పాపం వానికి కూడా కోరికలు ఉంటాయి కదా, పాపం నేను ఎదగాలి, లేకుంటే నాకు ఇంకెక్కువ జీతం కావాలి, అడిగండి నీకు నాకు ఇంకో 1000 బెంచో, 2000 బెంచో, 5000 బెంచో, నేను నువ్వు అన్నావు. నీ ఎక్స్పెక్టేషన్ ఏంటిది, అరే మనం వీనికి లైఫ్ చెప్పినాం, స్కిల్స్ ఇచ్చినాం, ఇది చేసినాం అది చేసినామా కదా అని ఆడు ఉంటాడు అనుకుంటావు. కానీ ఆడు ఇడిచిపెట్టి వేరే దగ్గరికి నీ రైవల్ హోటల్కి పోయి అక్కడ ఇంకెక్కువ జీతంతో పని చేస్తూ ఉంటాడు. ఇదే ఎగ్జాంపుల్ని నీ లైఫ్ లోపల అన్ని ఆస్పెక్ట్లలో చూడు. నువ్వు కార్పొరేట్లో ఉన్నా, నువ్వు బిజినెస్లో ఉన్నా, నువ్వు ఏదైనా ఆర్ట్ ఫీల్డ్లో ఉన్నా,
నువ్వు సినిమాలలో ఉన్నా, సీరియళ్ళలో ఉన్నా, ఏదో ఒక పర్ఫార్మింగ్ దాంట్లో ఉన్నా, ఎన్లు ఉన్నా కానీ మనం ఎవరైతే నమ్ముతామో, మనమైతే బాగా ఇన్వెస్ట్ చేస్తామో వాళ్ళు లైఫ్ లాంగ్ మనతో కలిసి ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ ప్రియారిటీస్ చేంజ్ అయిపోతాయి కదా. సో చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటామంటే మనం ఆ భ్రమలు ఉంటాం. మనకు ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే మనకు నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు, లేకుంటే మనం వేరే కోణం చూడక మనం బాగా ఇన్వెస్ట్ చేస్తాం వాళ్ళ మీద. కానీ ఏంటిదంటే వాళ్ళు కూడా ఒక సపరేట్ ఇండివిజువల్స్, వాళ్ళకి సపరేట్ లైఫ్ ఉన్నది, వాళ్ళ సపరేట్ కథ ఉన్నది. సో వాళ్ళ లైఫ్కి ఏది బెనిఫిట్ అవుతుందో, ఏది మంచి అవుతుందో అది వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నీ దాంట్లోపల ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి పైన బాగా ఇంట్రెస్ట్ కొద్దో ప్రేమను గురిపించినావో, ఇది గురిపించినావో, ఇన్వెస్ట్ చేసినావు అందులో అని నువ్వు అనుకుంటున్నావు. ఇది నీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, నీ యొక్క అవసరమా, స్వార్థమా, ప్రేమనా, ఏదోటి. కానీ అవతల పార్టీ కూడా అదే లెవెల్లో రెసిప్రోకేట్ చేస్తారా? చేయరు. వాళ్ళకేంటిది, వాళ్ళకు లైఫ్కి ఏది బెటర్ ఆప్షనో, ఏది మంచి జరుగుతుందో, దేనివల్ల లాభపడతారో ఆ డిసిషన్లు తీసుకుంటారు. ఆ డిసిషన్ వల్ల అవతలోడు బాధపడ్డా వాళ్ళకి పెద్ద ఫరక్ కాదు, సత్యనాశ అయినా పెద్ద ఫరక్ కాదు, ఏదైనా పెద్ద ఫరక్ కాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్కి ఏదైతే మంచో, ఏదైతే బాగా బెనిఫిట్ అవుతుందో, ఏదైతే బాగా లాభం అవుతుందో అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల కొన్నిసార్లు మనకు చెడు జరగచ్చు, మనకు బాధ కలగచ్చు, మనం అందులోపల నిర్లక్ష్యానికి గురి కావచ్చు, మన ఆశలు అడి ఆశలు కావచ్చు, రకరకాలు కావచ్చు. ఇవి అయినప్పుడు మనం ఎట్లా నెక్స్ట్ టైంకి వెళ్ళి ఎవరిని నమ్మద్దు, చెల్లికి ఇంకోళ్ళని మనం బిలీవ్ చేయొద్దు, ఇది అంతా రిలేషన్షిప్స్ అన్ని వేస్ట్ అనిపిస్తాయి. ఇది లైఫ్ లోపల ఏ ఆస్పెక్ట్లో అయినా కానీ సామాన్యమే. 2-3 పిల్లలు కన్నాక కూడా అమ్మాయిలు నాకు వీడొద్దని డైవర్స్ తీసుకుంటున్నారు, అది వాళ్ళ చాయిస్. హస్బెండ్స్ మంచి భార్యలను చీట్ చేసి 2వ ఫ్యామిలీ 3వ ఫ్యామిలీ ఆడిడ పెట్టుకుంటున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నారు. అంటే ఎక్కడుంది చెప్పు? సో మనం ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అంటే స్వార్థం అనేది, సెల్ఫ్ సెంట్రిక్గా ఆలోచించడం అనేది ప్రతి చోట కనిపిస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు బీ ప్రాక్టికల్గా ఆలోచించడం, ప్రాక్టికల్గా మనుషులను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎంత కష్టపడి చూసుకున్నా వాళ్ళు అవతలలో నచ్చినప్పుడు అలా వెళ్ళిపోతారు, మోసం చేస్తారు. బిజినెస్ పార్ట్నర్ అయినా చేస్తాడు, ఎంప్లాయీ అయినా చేస్తాడు, లవర్ అయినా చేస్తుంది, వైఫ్ అయినా చేస్తుంది, హస్బెండ్ అయినా చేస్తాడు, పిల్లలైనా చేస్తారు. ఈ ఒకటి చెప్దాం, ఈ లైఫ్ లోపల ఎవరిదైనా ఏమన్నా గ్యారంటీ ఉన్నదా? ఇప్పుడు పురాణాలు పుట్టిరు అని బాగా ప్రేమగా చూసుకొని కింద కూడా కాలు పెట్టకుండా పెంచి హైయెస్ట్ ఆఫ్ ది ఐవీ లీగ్ కాలేజ్ స్కూల్స్లో వాడిని చదివించి ఇది చేస్తే అది చేస్తే బట్ సర్టెన్ టైం తర్వాత వీడిని పేరెంట్స్ని పట్టించుకుంటాడన్న గ్యారంటీ ఉందా? లేదు. లైఫ్లో దేనికి గ్యారంటీ లేదు. మనం మనుషులను వీళ్ళు ఇట్లా ఉంటారని ప్రిడిక్ట్ చేయలేము. సో బెటర్ ఏంటిదంటే ట్రై టు అండర్స్టాండ్, ప్రాక్టికల్ లెన్స్లో చూడు. ప్రాక్టికల్ లెన్స్లో చూసినప్పుడు ఈ విషయాన్ని నీకు అర్థమవుతుంది, ప్రాసెస్ చేసుకోవడానికి కూడా నీకు ఈజీ అవుతుంది. తిమోతి, సరేనా? చలో, నేను ఇక ఈ లైవ్ని ఎండ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఇప్పటిదాకా మీరు లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ, ప్రశ్నలు అడిగిన వాళ్ళకి కూడా. సో ఏంటిదంటే ఈ మధ్యన ఎక్కువ మనము ఏంటిదంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ లైవ్లు చేసేటప్పుడు కానీ మిగిలిన టైంలో కానీ, ఆ టైంలో నేను ఫ్రీగా ఉన్నా, హ్యాపీగా ఉన్నాను అర్థం అన్నట్టు. అంటే అట్లీస్ట్ తిమోతి, థ్యాంక్ యూ సార్, అర్థమైందా నీకు తిమోతి? మొత్తానికి ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా పిచ్చాపాటిగా మాట్లాడతాం, కానీ మిగిలిన టైం లోపల నాకు కూకే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి. ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుంటే అలా రెస్పాండ్ అవుతా, లేకపోతే ఫ్రీ నెంబర్ ఉంది కదా, వాడుకోరి. గవర్నమెంట్ని మంచిగా వాడుకోండి. ఈ నెంబర్లు ఉన్నాయి మీకు, ఈ నెంబర్లకు కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్లు తీసుకోండి, హెల్ప్ తీసుకోండి. సో మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే గైస్, బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇంకొక ఇంగ్లీష్లో పెడుతున్నాను, కింద నాకు డిఎంలు వస్తున్నాయి. ఇంగ్లీష్లో పెట్టడం ఎందుకంటే నా క్లయింట్లు వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను
ఆడ నా క్లయింట్ బేస్ డెవలప్ చేసుకుంటేనే కదా నాకు అన్నం గిన్నం నెయ్యి పప్పు కూర పచ్చడి అవి వచ్చేది. అందుకోసం ఆ క్లయింట్స్ కోసం ఇంగ్లీష్లో పెడుతుంటా. మిగిలిన టైం లోపల ఏదైనా యూట్యూబ్ వీడియోదో దాంతో దీంతో ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, అవి కట్ చేసి మీకోసం ఎక్కిస్తుంటా. ఫ్రీ నంబర్ పెట్టండి. ఇప్పటిదాకా చెప్పినా కదా, చూసుకో మళ్ళీ రాసుకో. 14416 ఇది 1800891416. దీన్ని ఏమంటారంటే టెలిమానస్ అని కొట్టు గూగుల్లో. టెలిమానస్ అని కొట్టినాం అనుకో, సో ఆటోమేటిక్గా నీకు నంబర్ దొరుకుతుంది. సో ఈజీగా ఉంటుంది. 14416 1444 కాదు, 14416. సో పెట్టినాం అనుకో, నీకు ఈజీగా ఫ్రీగా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ సర్వీస్ కదా, ఫ్రీ ప్రొవైడర్స్, కానీ దానికి ఏదో టైమింగ్ ఉంటుంది, నీవు ఈ టైంకి వెళ్ళి ఈ టైంలో చేయాలని. సో మీరు ఆ సైట్లోకి పోయారు అనుకోండి, గూగుల్ టెలిమానస్ అని కొడితే మీకు ఇది కనిపిస్తుంది, వాడుకోండి. చలో గైస్, బాయ్, ఉంటా.